నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. కాఫ్ అనేది రకరకాల కారణాలతో మనకు వస్తూ ఉంటుంది. లైక్ డ్రై కాఫ్, వెట్ కాఫ్, లైక్ పొల్యూషన్ వల్ల కూడా మనకి కాఫ్ వస్తూ ఉంటుంది. అలర్జీస్ వల్ల కూడా కాఫ్ వస్తూ ఉంటుంది. అయితే ఈ కాఫ్‌కి చాలా మంది కాఫ్ సిరప్స్ అనేది మనకు మార్కెట్‌లో దొరుకుతూ ఉంటాయి. సో అవి తీసుకోవచ్చు, వేసుకోవచ్చు. కానీ సిరప్ తాగిన తర్వాత మనకు మత్తు కూడా వస్తుంది. కాబట్టి ఎక్కువగా ఈ సిరప్స్ అనేది మనం నైట్ పడుకునేటప్పుడు మాత్రమే వాడగలుగుతాం. సో డే టైమ్‌లో కూడా మనం వేసుకోవాలి మెడిసిన్స్ అండ్ కాఫ్ తొందరగా తగ్గాలి అని అనుకునేటప్పుడు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు అది కష్టమవుతుంది కదా! మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తే డెఫినిట్‌గా దీనికి సొల్యూషన్ అనేది దొరికిందండి. దట్ ఈస్ శ్రీనిధి వారి బ్రో కాఫ్ సిరప్ అండి. సో ఈ ఏంటి దీని స్పెషాలిటీ? ఇందులో ఏ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తున్నారు? ఇదొక ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ అండి. సో ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియెంట్స్ ఏంటి? దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీనిధి ఫార్మాస్యూటికల్ నుంచి శ్రీకాంత్ గారు. హలో సార్. హాయ్ అండి. సార్, బ్రోకాఫ్ గురించి విన్నాము. అవును. చాలా మంది ఈ మధ్య కాలంలోనే ఈ బ్రోకాఫ్ గురించి యూజ్ చేస్తూ ఉన్నారు. అవును. సో చాలా రిలీఫ్ ఇస్తుందని కూడా చెప్తున్నారు. ఏంటి సార్ ఈ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి చేస్తున్నారు దీన్ని? స్పెషాలిటీ ఏంటనేది మీరే చెప్పారు. ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అండి. Yeah. ఆయుర్వేదిక్ అంటే ఫస్ట్ మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది రెండండి. ఒకటి ఇట్స్ 100% సైడ్ ఎఫెక్ట్ ఫ్రీ. నెంబర్ 2 ఆయుర్వేదం ఎప్పుడు కూడా రూట్ కాజ్ నుంచి పనిచేస్తుంది. ఈ రెండు గుర్తుంటే ఆటోమేటిక్గా మనం దాన్ని ఎందుకు వాడాలనేది ఇంక మనం చెప్పక్కర్లేదు. సో బ్రోకాఫ్కి ఒక గొప్పతనం ఏంటంటే ఇది ఒక 10 రకాల మోస్ట్ ట్రస్టీ హెర్బ్స్ నుంచి తయారైన ప్రోడక్ట్. అది మంచి ఎనలైట్గా ఎనాలిసిస్ అయ్యి తయారైన ప్రోడక్ట్. సో మీరు హ్యాపీగా యూజ్ చేస్తే మీకున్న మెయిన్ దగ్గు, జలుబు ఇట్లాంటి డిస్టర్బెన్స్ అన్ని కూడా తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది. మోర్ ఓవర్ దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మనకు మెయిన్ ఒక మెడిసిన్ వాడుతున్నప్పుడు అది దాని పని అది చేసుకోవాలి తప్ప దాంతో పాటు 4-5 సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. ఇప్పుడు నార్మల్ కాఫ్ సిరప్స్ యూజ్ చేసేటప్పుడు అది లోపల సప్రెస్ చేసేస్తూ ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ రైట్. సో మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వస్తూ ఉంటుంది. సో బ్రోకాఫ్తో ఎలా ఉంటుందంటారు? మెయిన్ కాఫ్ మనం వాడేదానికి ఇప్పుడు కరోనా దగ్గర నుంచి బాగా డెలికేట్ అయ్యారండి. అందరూ కూడా కాఫ్ తొందరగా రావటం అది కొంచెం ఇమ్యూనిటీ అనేది ఇమ్యూనిటీ తగ్గింది. దట్స్ మెయిన్ రీజన్. మనం మెయిన్ ఇమ్యూన్గా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా తొందరగా ఇది మన దగ్గర రాదు. ఇప్పుడు కొన్ని రకాల సార్ట్ ఆఫ్ మెడిసిన్స్, కొన్ని రకాల మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్ కానీ అలాంటివి అన్నీ కాదు, కొన్ని అవి వేసుకుంటే మత్తు వస్తూ ఉంటాయి. మత్తు వస్తే వీడు ఆటోమేటిక్గా వీడి యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది. మీరు డ్రైవ్ చేస్తున్నారు, మత్తు వస్తే ఎట్లా? పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళకి మత్తు వస్తే. సో ఇట్లా కాకుండా మన కాన్సన్ట్రేషన్ అనేది నిలబడదు. దాంతో పాటు వాళ్ళంతా సొల్టీగా ఉంటారు. ఇప్పుడు మనం వాడే మెడిసిన్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా నీట్గా తగ్గితే అది బాగుంటుంది. బ్రోకాఫ్ మీకు అది అవటానికి 100% అవకాశం ఉంటుందండి. ఇప్పుడు నార్మల్ గా కాఫ్ సిరప్స్ లో సార్, ఇప్పుడు డ్రై కాఫ్ వచ్చేటప్పుడు ఒకటి ఇస్తారు, వెట్ కాఫ్ ఉండేటప్పుడు ఒకటి ఇస్తారు, అలర్జీకి డిఫరెంట్ వాళ్ళు ఫార్ములాస్ యూజ్ చేస్తే డిఫరెంట్ కాఫ్ సిరప్స్ అనేది మనకు దొరుకుతూ ఉంటాయి. సో ఇది అన్నిటికీ పనిచేస్తుంది అంటారా బ్రోకాఫ్? అసలు కాఫ్ కి మూల కారణం లంగ్ లో డిస్టర్బెన్స్ ఉంటే వస్తుందండి. సో వెట్ లేదు, డ్రై లేదు, ఇది లేదు, మీకు చక్కగా హ్యాపీగా దీన్ని యూజ్ చేయండి. ఇన్ని రకాలు అక్కర్లేదు, ఒకటి వాడండి, అన్ని రకాల కాఫ్కి శుభ్రంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెయిన్ మీకు మన ముందు కాఫ్ తగ్గాలి అంటే లంగ్ బాగుండాలి. లంగ్ బాగుండడానికి లంగ్ కావాల్సినవి మనం ఏం తీస్తున్నాం? మన ఇచ్చే ఆహారంలో మనం ఏం పెద్దగా అన్ని ఇప్పుడు తినే ఫుడ్స్ అన్ని కూడా ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లా ఉన్నాయి. కానీ మనకి కావాల్సినవి రోజు మనకి లోపల క్లియర్ చేసి ఇవన్నీ కూడా కావాలి కదా. సో అన్ని ఇంప్యూరిటీ మనం తీసుకుంటున్నాం. ఇంప్యూరిటీ తీసుకునే ఫుడ్స్ వల్ల అలా ఉన్నాయండి. అంటే మనం తెలిసి తీసుకుంటున్నాం అని కాదు, తీసుకునే వాళ్ళ ఉన్నాయి. ఇప్పుడు బ్రోకాఫ్లో ఏంటంటే 10 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇప్పుడు కచోరాలు ఉంటాయి, సొంటి ఉంటుంది, తర్వాత అడల్సా ఉంటుంది, తర్వాత మీకు చెంగల కోసి, ఇట్లా రకరకాలు 10 ఉంటాయి. ఈ రోజు మనం తీసుకోం కదా. సో ఇది మీకు న్యాచురల్గా బాడీకి వెళ్తుంది. ఎప్పుడైతే న్యాచురల్గా వెళ్ళటం మొదలైందో ఆటోమేటిక్గా హీలింగ్ మీకు చాలా బాగుంటుంది. తర్వాత మెయిన్ రూట్ కాజ్ ఎక్కడ, దాని దగ్గర నుంచి యాక్షన్ మొదలవుతుంది. ఎప్పుడైతే రూట్ కాజ్ దగ్గర నుంచి మొదలైందో ఆటోమేటిక్గా ఇప్పుడు మొక్క వేరు పీకేస్తే ఇంకేమైంది, మొక్క చచ్చిపోతుంది. అట్లాగే రూట్ కాజ్ మీదకి ఎప్పుడు మనం పనిచేయాలి, సప్రెస్ చేయకూడదు, ఎరాడికేట్ చేయాలి. సో ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం మనకు దొరికినటువంటి ఏదైతే ఆయుర్వేదంలో మనకు దొరికినటువంటి పదార్థాలు ఉంటాయి వాటితోనే మీరు తయారు చేసుకుంటూ వచ్చారు. మనకు దొరికి కాదండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఋషులు వీళ్ళందరూ అధ్యయనం చేసి వాళ్ళు రాసిన గ్రంథాల్లోంచి ద బెస్ట్ ఫార్ములాస్ తీసుకుని ఫార్ములేట్ చేసిన ప్రోడక్ట్ బ్రోకాఫ్. సో దీంతో పాటుగా శ్రీనిధి వాళ్ళు చాలా ఇంకా ప్రొడక్ట్స్ తీసుకుని వచ్చారు కదా. సో ఇవి తీసుకురావాలనే ఆ థాట్ ఎట్లా స్టార్ట్ అయింది మీకు అసలు ఈ ఆయుర్వేదంలో ఇవి తీసుకురావాలి? యాక్చువల్గా మేము దగ్గర ఒక 25 years నుంచి ఫార్మాస్యూటికల్ ఫీల్డ్లో ఉన్నామండి. మాదంతా ఎల్లోపతి బేస్ అది.
తర్వాత నేను చూసి చాలా చోట్ల చూసిన తర్వాత ఆయుర్వేదిక్ ఉన్న పవర్ దీనికి లేదు నాకు తెలిసినంత వరకు. సో ఆయుర్వేదిక్ ఎప్పుడు మనకి రూట్ కాజ్ని పనిచేస్తుందని తెలుసుకుని వాటి గురించి మనం బోల్డ్ క్లినికల్ స్టడీ చేసి అప్పుడు మనం ఈ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చాం. సో మీకు సేఫ్ అట్ ద సేమ్ టైం మనం వాడే మెడిసిన్ ఫస్ట్ బాగా మనకి జేబులో గుల్ల చేయకుండా సింపుల్గా అయిపోవాలి. ఇప్పుడు చిన్న దగ్గు అనుకోండి, దానికోసం వేల వేలు ఖర్చు పెట్టకుండా చక్కగా నీట్గా తగ్గితే ముందు మనం మన ఎకానమీ కూడా సేవ్ చేసుకోవాలి కదా, మన జేబు మనం చూసుకోవాలి కదా. సో చక్కగా మీకు నీట్గా తక్కువలో అయిపోతుంది, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో అందుకే మీ ఇలాంటి వాటికి తీసుకురావడానికి మెయిన్ రీజన్. సో ఈ కాఫ్ సిరప్ ని ఎలా యూస్ చేయాలని అంటారు? అంటే క్వాంటిటీ ఎట్లా తీసుకోవాలి, ఎలా యూస్ చేయాలి? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు దీని మీద మెజరింగ్ క్యాప్ ఉంటుంది. ఈ మెజరింగ్ క్యాప్ మీద మీకు 2.5 ml, 5 ml, 7.5 ml అండ్ 10 ml మార్కింగ్స్ ఉంటాయి ఏజ్ ప్రకారంగా. ఇప్పుడు చంటి పిల్లలు వాళ్ళకి అనుకోండి బిలో 2 years ఆఫ్ ఏజ్ కి ఒక కాఫ్ వాళ్ళకి కూడా వస్తుంది కదండి. చిన్నపిల్లలకు బాగా కాఫ్ ఉంటుంది కదా, చక్కగా 2 to 3 drops డిపెండింగ్ అపాన్ దేర్ సివియారిటీ, వాళ్ళకున్న తీవ్రత బట్టి ఒక 2-3 చుక్కలు డ్రాపర్ వేస్తే సరిపోతుంది. రోజుకు ఒక 2-3 సార్లు. ఏజ్ పెరిగిన తర్వాత అప్పుడు సపోజ్ మన ఒక 2 years దగ్గర నుంచి ఒక 6 years దాకా 2.5 ml, అది కూడా 3 to 4 times వాళ్ళ యొక్క తీవ్రత బట్టి. ఇంకా పెద్ద పిల్లలకి 5 ml, 12 years దాకా పెంచుకోవాలి. అట్లా పెంచుకుంటే వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా బాడీ వెయిట్ దగ్గరికి వేసుకుని బాగుంటుందండి. ఇంకా పెద్దవాళ్ళందరికీ కూడా 10 ml 3 to 4 times వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు, ఓకే, కానీ ఇది వేసుకున్న తర్వాత సేమ్ మత్తు అనేది వస్తుందంటారా దీనికి? ఇది కొన్ని వేల మంది యూజ్ చేస్తున్నారండి. అసలు దీంట్లో మత్తు రావడానికి దీని మీద ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. అసలు దీంట్లో మత్తు వచ్చే కారకమే ఉండదు, అసలు ఏం లేదు. ఆయుర్వేదం, అందుకే మేము ధైర్యంగా మీకు చెప్తున్నాం ఎటువంటి మత్తు వచ్చే గుణం కానీ అట్లాంటివి ఉండవు. సార్, అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండేవాళ్ళు సో ఈ టానిక్ తీసుకోవటం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటే వాళ్ళు వేరే మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తుంటారు కదా. వాళ్ళు చాలా మందికి బీపీ అని, థైరాయిడ్ అని, తర్వాత షుగర్ అని, ఇట్లా చాలా రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారండి. కాకపోతే దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎటువంటి దాంతో కూడా డ్రగ్ ఇంటరాక్షన్ ఉండదు. దీని పని ఇది చేసుకుని వచ్చేటివి దీని పని. వేరే వాటితో రియాక్షన్స్ కానివ్వండి, డ్రగ్ ఇంటరాక్షన్స్ ఏమి ఉండవు. అందుకని హ్యాపీ ఎవరైనా వాడచ్చు. సో ఇప్పుడు బ్రోకాఫ్ అనేది ఎక్కడెక్కడ దొరుకుతుంది? కేవలం మీ వెబ్సైట్స్ లోనే మీ దగ్గరే మీకు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఎనీ మెడికల్ స్టోర్స్ లోనే దొరికే అవకాశం? ఇది మీకు అపోలోలో దొరుకుతుందండి. తర్వాత అసలు మీరు ఎక్కడికి వెళ్ళటం, దీనికి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కి మీరు కాల్ చేస్తే మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. డోర్ డెలివరీ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఆల్రెడీ అందరికి అట్లాగే వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు మన వెబ్సైట్లో కూడా దొరుకుతుందండి. మన వెబ్సైట్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది, దాంట్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ బ్రోకాఫ్ ఒక మంచి ప్రోడక్ట్ని మాకు ఇంట్రడ్యూస్ చేశారు మా వ్యూవర్స్ అందరికీ కూడా. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో కాఫ్ తోటి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, సో కాఫ్ సిరప్లు వేసుకొని కూడా మేము ఇబ్బంది పడుతున్నామని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రోడక్ట్ అండి ఇది బ్రోకాఫ్ కాఫ్ సిరప్. సో ఇది వేసుకున్న తర్వాత కూడా మనకి ఎటువంటి మత్తు అనే ఫీలింగ్ ఉండదు, మన పనులన్నీ కూడా మనం యాక్టివ్గా మనం చేసుకోవచ్చు. బ్రోకాఫ్ కావాలనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే బ్రోకాఫ్ వాళ్ళ వెబ్సైట్ కూడా కింద స్క్రోల్ చేస్తాము. సో వెబ్సైట్ కూడా వెళ్ళి మీరు ఆర్డర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.